హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా హోమ్ టూర్ చూపిస్తున్నాను మీకు. ఇదైతే మా ఓన్ హౌస్ కాదండి, రెంటెడ్ హౌస్. సో ఆ రెంటెడ్ హౌస్ని నేను ఎలా నీట్గా సర్దుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ మనీ ప్లాంట్స్ ఉన్న ఇల్లేనండి మా ఇల్లు. సో డోర్కి అటువైపులా ఇటువైపులా చిన్న ప్లాంట్లు అయితే నాటుకున్నాను. అదేనండి మనీ ప్లాంట్స్. వెల్కమ్ టు మై హోమ్ అండి. పదండి ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా కనబడేది ఫస్ట్ వినాయకుని ఫోటో అండి. సో ఇంట్లోకి ఫస్ట్ ఎవరు వచ్చిన వాళ్ళకి మా వినాయకుడు అయితే స్వాగతం చెప్తున్నట్టు కనబడతాడు. సో స్ట్రైట్గా అయితే వినాయకుడు ఉంటాడు ఇలా. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అయితే మిషన్ ఉంటుంది. డోర్ లెఫ్ట్ సైడ్లోనే మిషన్ ఉంటుంది. సో నాకు అంతగా స్ట్రెచ్చింగ్ రాదు, ఏదో ఇంట్లో ఉన్న చిన్న చిన్నవి కుట్టుకోవడానికైతే అలా మిషన్ ఉంది. రైట్ సైడ్ చూస్తేనేమో సైకిల్ ఉంటుంది మా పాపది, కొంచెం డ్యామేజ్ అయింది. సో పెట్టుకోవడానికి కింద పర్మిషన్ లేదు, అందుకే ఇంట్లో పెట్టేసుకున్నాం. ఇక్కడ మిషన్ అయితే చూసారా, ఇలా డస్ట్ పడకుండా అయితే ఒక క్లాత్ దానిపైన కప్పేసి ఉంచాను. ఎప్పుడన్నా కుడతానండి. మా పాప యొక్క 2-3 డ్రెస్సెస్ ఏమో కుట్టాను, మిగతా అన్నీ నార్మల్గా కుట్లు పెట్టుకోవడం, బెడ్షీట్లు కుట్టడం అలా చేస్తూ ఉంటాను. ఇది కూడా పైది నేనే కుట్టేసుకున్నాను. దాని పక్కనే టీవీ ఉంది, కానీ మా ఇంట్లో మేమైతే ఎవరం చూడము. అంటే నాకైతే టీవీ చూసి అలవాటు లేదు. పిల్లలు ఇద్దరు హయ్యర్ క్లాసెస్, అంటే ఒకరు 9th ఒకరు 6th కాబట్టి వాళ్ళకు హోంవర్క్స్ రాయడంతోనే చదువుకోవడంతోనే టైం సరిపోతుంది. ఏదో కాస్త హోంవర్క్స్ అయిపోయినాక ఎంటర్టైన్మెంట్కి చూస్తారని కలెక్షన్ పెట్టించిన నైట్ లేట్ చూడడము, మార్నింగ్ లేట్గా లేవడము, స్కూల్కి లేట్గా వెళ్ళడము ఇలా అవుతుంది. ఈ టీవీ కూడా రీసెంట్గా తీసుకున్నామండి. అంతకుముందు పాత టీవీ ఉండే, దాని కూడా సేమ్, ఓన్లీ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే రీఛార్జ్ చేపిస్తూ ఉంటాము. ఇవి కింద ర్యాక్లోనే అలా ఒక చిన్న టాటాయిస్ ఉందండి, అందులో ఉప్పు నీళ్ళు పోయడం వల్ల అయితే అలా అయిపోయింది. అండ్ పక్కనే బుట్టలు ఫ్రూట్స్ ఏమన్నా పెడతాను. ప్రస్తుతం అయితే పప్పాయ బనానా ఉంటే అలా పెట్టాను. అంత ఎదురుగా పెట్టినా మా పిల్లలు అయితే తినరండి, కట్ చేసి ముందడ పెట్టినా తినరు. సో ఇదైతే ఇలా నేను డెకరేట్ చేసుకుంటాను. ఇది కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకే ఇలా ఉంటుంది. తర్వాత బ్యాగ్ బుక్స్తోని గందరగోళంగా ఉంటుంది హాల్ రూమ్ అయితే. సో మాకున్న ఇలా 2 టబ్ చైర్లను అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఆ పక్కన చైరు, ఆ పక్కనే రైస్ బ్యాగ్స్ అండి. మేము 1 yearకి సరిపడా రైస్ అయితే వేయించుకుంటాము. నాకెందుకోనండి, ఇంట్లో బియ్యం ఉంటే కారం వేసుకొని తిన్నా నడిచిపోతుంది కదా అన్నట్టు ఇంట్లో ఎప్పుడు బియ్యం ఉండాలనేది నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇలా పువ్వులతో డెకరేట్ చేశాను కదా, అవైతే దేవుడికి పెట్టిన తర్వాత ఫ్రెష్గానే ఉంటాయి కదా, అవైతే ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను. రెగ్యులర్గా అయితే పెట్టానండి, ఎప్పుడో ఒకసారి అయితే ఇలా పెడతాను. నాకు చాలా ఇష్టము తీసుకున్నాను. ఇది అయితే మా హాల్ రూమ్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. మా మెమొరీస్ అన్నీ ఇందులో అయితే ఉంటాయి. ఇది ఒక్కటి చూస్తే చాలు, మా పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఇందులో ఉంటాయండి మాకు. ఇక్కడ మీకు ఎలిఫెంట్ కనబడుతుంది కదా, అదైతే మా బాబు ఫస్ట్ బర్త్డేకి అయితే గిఫ్ట్ వచ్చిందండి. అందులోని డాగ్ది కూడా ఉంటుంది. సో అప్పుడు మా బాబు చిన్నప్పటివి, మా పాపవి అన్నీ. అలాగే ఇక్కడ కింద మా బాబుకి పాపకి వచ్చిన ట్రోఫీస్, అలాంటి ఫొటోస్ అవన్నీ ఇలా అయితే సెల్ఫ్లో సెట్ చేసుకున్నాను. ఇవన్నీ చూస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మిక్కీ మౌస్ పెట్టాను కదా, దానికైతే నేను ఎన్నిసార్లు ఆపరేషన్ చేసి కుట్లేశాను. మా పాప చాలా ఆడుకునేది, అలా అయితే పెట్టేసుకున్నాను. ఈ సెల్ఫ్లో వచ్చేసి మా పాపకి బాబుకి ఇప్పటి వరకు వచ్చిన ట్రోఫీస్, ప్రైజెస్ అన్నీ ఇలా సర్దేసుకున్నాను. సో ఇవన్నీ మా పిల్లలిద్దరికి వచ్చినాయండి. ఈ సెల్ఫ్లో వచ్చేసి అయితే నేను ఇట్లా కృష్ణుడిది అది ఫోటో ఫ్రేమ్ ఉండే, పగిలిపోయింది. సో అది ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా పెట్టాను. దాని వెనకాల ఉన్నదేమో మా పాప ప్రిపేర్ చేసింది. పక్కనే ఆవు దూడది పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఇవన్నీ బొమ్మలండి. బొమ్మలు అంటే దేవుడికి సంబంధించినవి. ఆ వినాయకుడు ఉన్నాడు కదా, అదైతే మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్, కానీ అది పగిలిపోయింది. కానీ పడేయడం ఇష్టం లేక అలాగైతే పెట్టాను. చాలా బాగుండేది, నాట్య గణేశుడు అని. ఇక్కడైతే చూడండి, ఇది బాగుంటుంది. ఇది చిన్న బేబీ నుంచి మ్యారేజ్ అయ్యేంత వరకు స్టేజెస్ ఉన్నాయి, 4 స్టేజెస్. అక్కడ డాల్ఫిన్ అంటే
మదర్ అండ్ బేబీది లేదని చెప్పి నేను ఆ డాల్ఫిన్ పెట్టాను, అది కూడా మదర్ అండ్ బేబీది ఉంది. సో అలా అని సెట్ చేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇది గొల్ల బొమ్మ, ఇదైతే గ్లాస్ దండి, ఫ్లవర్స్ది బాగుంటుంది. అక్కడ పక్కనే పీకాక్ది పెట్టుకున్నాను. ఇక్కడ ఇవన్నీ బుక్స్, అంటే మా పిల్లలకి వచ్చిన ప్రైజెస్ అండి ఇవి కూడా. ఇగో ఈ బుక్ అవన్నీ అవేనండి. ఇది భగవద్గీత అండి, ఇది పిల్లలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటారు. సో అది కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది ఆక్స్ఫర్డ్ది ఇంగ్లీష్ డిక్షనరీ, అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి డాగ్, ఇది కూడా చాలా పిల్లలు చిన్న ఉన్నప్పటిది. సో అదైతే పెన్స్ పెన్సిల్స్ బాక్స్ అండి. ఆ పక్కనే బాక్స్లో వాళ్ళకి సంబంధించిన సిజర్స్, ఫెవికాల్, ఎరేజర్స్, టేప్స్ అవన్నీ అందులో పెట్టేసుకుంటారు. స్కెచ్ పెన్స్ లాంటివి అందులో పెట్టుకుంటారు. మా ఇంట్లో ఇది అట్రాక్టింగ్, ఇది పెయింటింగ్ అండి, ఇది కూడా పెయింటింగే. మా బాబు ప్రిపేర్ చేసినవి ఇవన్నీ. పిల్లలిద్దరికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము, బాగా చేస్తారు. బాబు కొంచెం పెద్దవాడు కాబట్టి కొంచెం తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఈ బోట్ కూడా తనే చేశాడండి, కరోనా టైంలో అనుకుంటా. పాప కూడా బాగా వేస్తుంది, ఇప్పుడు వేస్తుంది తను. ఆ ఫ్లవర్ వాజ్లు అయితే నేను ప్రిపేర్ చేసినవి. మజా బాటిల్ ఉంటుంది కదా, సో మజా బాటిల్ని అలా పెయింట్ చేసి అలా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఫ్లవర్ వాజ్ లాగా బాగుంది. సో ఇది కూడా మా బాబు వేసాడండి. చేసి 2 సెల్ఫ్లు వచ్చాయండి, అంటే ఒకటి 1 రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ ఉన్నదేమో నేను దేవుడి సెల్ఫ్గా యూజ్ చేశాను, 2 ర్యాక్స్ మాత్రం దేవుడికి యూజ్ చేశాను. కింద ఉన్న 2 ఇలా ఉన్నాయి. సెల్ఫ్ అయితే ఇప్పుడు నేను చూపించలేనండి, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. 3వ సెల్ఫ్లో కూడా ట్రోఫీస్ ఉంటాయి. ఇది 4వ సెల్ఫ్. సో ఇక్కడైతే పెయింటింగ్స్ మా పాప బాబుకి సంబంధించినవి. ఆ సెల్ఫ్ పక్కనే ఒక కార్నర్ ఉందండి, ఆ కార్నర్లో చిన్న స్టూల్ వేసుకొని ఇలా కార్టూన్ అయితే పెట్టుకున్నాను. అందులో మా పిల్లల ప్రాజెక్టులకు సంబంధించిన A4 సైజ్ పేపర్స్ కానివ్వండి, చార్ట్స్ కానీ అలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడైతే కింద బుక్స్ ఉంటాయండి, పాపవి బాబువి. విండో దగ్గర నాకు కింద 2 సెల్ఫ్లు వచ్చినాయి. ఒక దాంట్లో బుక్స్ పెట్టుకున్నాను కదా, ఇంకా కింది దాంట్లో అయితే షూస్ అవన్నీ పిల్లలకు సంబంధించినవి, మాకు సంబంధించిన చెప్పులు ఉంటాయండి. ఇక్కడైతే పైన ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఆ పక్కనే దీపాలు ఉన్నాయి, ఈవినింగ్ అట్లా ఫ్రైడే రోజు ముట్టించుకుంటాను. అదే విధంగా అక్కడ దేవుడికి సంబంధించిన నిర్మాల్యం చేసిన పువ్వులు ఉన్నాయి, అవి వాటర్లో నిమజ్జనం చేద్దామని అయితే అక్కడ పెట్టాను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, ఇంతకుముందు చాలా ఉండేవి కానీ ఇప్పుడైతే తీసేశాను. ఇక్కడ విండో దగ్గర కూడా మనీ ప్లాంట్ ఉంది కదా, అది మా పాప సైన్స్ ఫేర్ కోసం అయితే నేను ప్రిపేర్ చేసింది. ఒక వాటర్ బాటిల్తోని నేను ఆ ఫ్లవర్ పాట్ తయారు చేసి అందులో మనీ ప్లాంట్ తీసుకెళ్ళాను. నాకు కిచెన్లో అయితే ఫ్రిడ్జ్ పెట్టుకునేంత ప్లేస్ లేదు, అందుకని ఆ హాల్ రూమ్లోనే ఫ్రిడ్జ్ని ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సో నాకున్నది డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మీద చూసారా ఐస్ క్రీమ్ స్టిక్స్తోని చేసిందండి పెయింటింగ్. ఏదోనండి మాకున్నంతలో ఇలా అయితే సర్దుకున్నాను నేను. చూడండి మా ఇల్లు అయితే ఎవరికైనా సరే ఎవరిల్లు వాళ్ళకు స్వర్గంతో సమానం కదా, ఆ స్వర్గాన్ని మంచిగా ఉంచుకోవాలి. సో అదే నేను చేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్కి ఒక నోట్ ప్యాడ్, నేను ఏదైనా రాసేది ఉంటే అందులో రాస్తాను. రెంట్ ఇవ్వడం కానీ, కరెంటు బిల్లు కానీ, ఎక్సెట్రా అవన్నీ అందులో రాసుకుంటాను. సో మా చిన్న హాల్ రూమ్ అండి ఇది, ఇలా అయితే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మా లివింగ్ రూమ్ అదేనండి చిన్నది, ఎలా ఉందో నేను ఎలా సర్దుకున్నానో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను.